రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పాను. ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు. ఇంకొక 1 year ఆగండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్ని గొడవలు పెట్టుకొని వాళ్ళ గొడవలతోనే రాష్ట్రం నిండిపోతుంది. వాళ్ళకి పదవులే ముఖ్యం. చంద్రబాబుకి ఏం కావాలి? కొడుకుని సీఎం చేయాలి. పవన్కి ఏం కావాలి? నిందలన్నీ చంద్రబాబు మీద వేసి నేను 2029లో సీఎం అవ్వాలని. ఆల్రెడీ రాజబాబుని, చిరంజీవిని, నాగబాబుని, వీళ్ళని వాళ్ళని ప్యాకేజ్ స్టార్లందరినీ కలుపుకుంటున్నారు. జేడీ లక్ష్మీనారాయణ తమ్ముడు నాతో కూర్చున్నప్పుడు మీకు చెప్పాను 2 years బ్యాక్, వీళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లే, మనల్ని అమ్మేసినోలే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్, నరేంద్ర మోదీ మన విశాఖపట్నం వచ్చారు. నేను ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోయాను. 11,000 కోట్లు ప్రకటించారు. 11 రూపాయలైనా ఇచ్చారా ఈ రోజుకి? ఇవ్వలేదు. దావోస్లో చంద్రబాబు నాయుడు 10 ఫోటోలు తీసుకొని పోజులు కొట్టి ఏదో పెద్ద డీల్స్ చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల్ని, రేవంత్ రెడ్డిని అయితే ఎవడు కలడమే లేదు పాపం, అదాని అంబానీలు, మెగా కృష్ణరెడ్డిలు తప్ప. మీకు ఈ దొంగలే కావాలా? ఇంకెంతకాలం మీకు ఈ గజ దొంగలు కావాలి? ఈ దోపిడీదారులు కావాలి? ఈ కుల కుటుంబ పార్టీలు కావాలి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు మోదీ ప్రకటించారు. 11 రూపాయలు ఈ రోజుకి ఇవ్వలేదు. దావోస్లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఫేక్ డీల్స్ ఎలాగో ఫోటోలు తీసుకొని మెగా కృష్ణరెడ్డికి 15,000 కోట్లు డీల్ ఇచ్చాడు. 80,000 కోట్లు డీల్ చంద్రబాబు నాయుడు ఇస్తుంటే నేను పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేస్తానని లెటర్ రాసి కోర్టులో ఫైల్ చేసి సిబిఐకి ఇచ్చిన తర్వాత ఆ డీల్ పోలవరం ప్రాజెక్టు చేయని వాడికి 1,10,000 కోట్లు కాళేశ్వరం కూలేశ్వరం అని, ఇది కూలేశ్వరం ప్రాజెక్ట్ అని నిన్న కాక మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుంటే మరలా ఆయనకి 15,000 కోట్లు మెగా కృష్ణరెడ్డికి ఈ రేవంత్ రెడ్డి ఎన్ని వేల కోట్లు తీసుకొని ప్యాకేజ్ స్టార్గా డీల్ ఇచ్చాడు. ఇక్కడ డావోస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏం తీసుకొచ్చాడు? ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఓల్డ్ ఫ్రెండ్ నేను పరిచయం చేసిన బిల్ గేట్స్తో ఫోటో తీసుకుంటున్నాడు. ఈయన కొంచెం పెద్ద చైర్ వేసుకొని, బిల్ గేట్స్ ఏదో ఆయన శిష్యుడిలాగా బతిమాలితే నేను పరిచయం చేశాను. మీ అందరికీ ఆ సంగతి తెలుసు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఫస్ట్ నేను దేవగౌడకు పరిచయం చేశాను 96లో 97లో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి 15 నిమిషాల అపాయింట్మెంట్ ఇప్పించా. 700 కంపెనీలు తీసుకొచ్చా. రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే సర్వనాశనం చేసిన ఈ సిగ్గులేని వాళ్ళకి మీరు కొంతమంది ఓట్లు వేస్తున్నారు. ఇంకొకడైతే ఉండడు. నవంబర్ 23 198 మంది లీడర్స్ వస్తే ముఖ్యమంత్రి గారు రండి అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడా? లాస్ ఏంజలస్, దావోస్ వెళ్ళి అదానికి డీల్ ఇస్తున్నారు. మెగా కృష్ణరెడ్డి 2.5 లక్షల కోట్ల అవినీతి చేసిన ఆయనకి డీల్ ఇస్తున్నారు. ఏమేనంటే కాల్ చేసి నన్ను చంపుతారట. రేయ్, మీలాంటి వాళ్ళు 100 మందిని చూసి నన్ను చంపుతూ నన్ను అందరూ చచ్చారు, మీకు తలంపు రాకముందే మీరు పోతారు. ఇదే నా మెసేజ్. ఏంటి? దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు ఖాళీ చేతులతో వచ్చాడు, రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో వచ్చాడు, మళ్ళీ తెలంగాణని మెగా కృష్ణరెడ్డికి తాకట్టు పెట్టాడు. మోదీ వచ్చి 11,000 కోట్లు కాదు 11 కోట్లు కూడా మనకి ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి వీళ్ళందరూ ప్లాన్ చేస్తుంటే 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. మీరు నాతో ఉంటారా? ఈ దొంగలు గజ దొంగలతో ఉంటారా? తెలుసుకోండి. మీ కొరకు నన్ను ఇంకా ఫైట్ చేయమంటారా? లేదా మాకు బానిసత్వమే కావాలి, దరిద్రమే కావాలి, మోసగాలే కావాలి, కుటుంబ కుల పాలనే కావాలి, మనకు బీసీలు పాలన వద్దు, 3% ఉన్న వీళ్ళు 3 ముఖ్యమంత్రులు, 1% ఉన్న వాళ్ళు 2 ముఖ్యమంత్రులు, 5% ఉన్న రెడ్లు 12 ముఖ్యమంత్రులు, 60% ఉన్న మన బీసీలు, 90% ఉన్న మన బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు పదవి వస్తుంది? ఈ ఆర్ కృష్ణ లాంటి దరిద్రులు ఉన్నంత వరకు రాదు.
ఒకరోజు తెలుగుదేశం, ఒకరోజు బీఆర్ఎస్, ఒకరోజు టీఆర్ఎస్, ఒకరోజు కాంగ్రెస్, ఒకరోజు వైసీపీ, ఇప్పుడు బాపనోలు పార్టీ చేరాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ. ఏమనంటే న్యాయం చేస్తాడు, సిగ్గు లేదు. పెద్ద చెప్ప పట్టుకొని అడుక్కు తినండిరా మీ నాయకులు అందరూను. మా బీసీలని, మా ఎస్సీలని తాకట్టు పెట్టున్న ప్రతి నాయకుడిని మీరు ఊర్లో రాకుండా నిలబెట్టి అడగండి. సిగ్గులేని కాపులు చాలామంది ఉన్నారు. చిరంజీవికి సిగ్గులేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజ్ స్టార్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు టీడీపీకి, బీజేపీ అంటే పదవి కొరకు బీజేపీకి బానిసడు అయిపోయాడు. మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ పేరెత్తిన వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అరే రాష్ట్రాన్ని అమ్మేసిన వాళ్ళ పేరు మీరెందుకు? డిప్యూటీ సీఎం తాలూకా అట సిగ్గులేని వాళ్ళు ఆ బోర్డు పెట్టుకుంటారు. సిగ్గున్న ప్రతి ఒక్కరూ ఛీ పవన్ కళ్యాణ్ నీకు బుద్ధి ఉందా, సిగ్గుందా, కేఏ పాల్తో జాయిన్ అవు. పదవి కొరకు మాయావతి కాలు మీద పడ్డావు విశాఖపట్నంలో. పదవి రాలేదని మోదీ కాలు మీద పడుతున్నావు. ఎస్ఎంఎస్లు పంపించి పవన్ కళ్యాణ్ అనండ్రా అని మోదీ వచ్చినప్పుడు ఆడేం చేస్తాడు? ఆ యూజ్లెస్ ఫెలో. యూజ్ఫుల్ ఉన్నోళ్ళు ఎవరు? రాష్ట్రాన్ని కాపాడినోళ్ళు, అభివృద్ధి చేసినోళ్ళు, అప్పులు తీర్చినోళ్ళు, ఉద్యోగాలు తెచ్చినోళ్ళు, కంపెనీలు కట్టినోళ్ళు, స్టీల్ ప్లాంట్ని కాపాడినోళ్ళు, స్పెషల్ ప్రత్యేక హోదా తీసుకొచ్చినోళ్ళు. ఇలాంటి నాయకులందరూ ప్యాకేజ్ స్టార్ లాగా అమ్ముడుపోయారండి. మాట్లాడినాడు ఎవడు మాట్లాడుతున్నాడు? అసలు 33,000 ఎకరాల్లో ఇవాళ మిగిలింది ఎంత? 19,000 ఎకరాలు. 14,000 ఎకరాలు ఎవరు అమ్మారు? తెలుగుదేశం పార్టీ అమ్మలేదా? తెలుగుదేశం పార్టీ పొత్తులే కదా సిపిఐ, సిపిఎం, పవన్ కళ్యాణ్ వాళ్ళ పొత్తులే కదా. ఎవడు చేసుకోలేదు. 2019లో సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, జేడీ లక్ష్మీనారాయణ కలిసి పవన్ కళ్యాణ్తో కలిశారు. సిగ్గున్నోళ్ళు కలుస్తారు. అందుకే గద్దరన్న మాకు సిపిఐ వద్దు, సిపిఎం వద్దు, పాలే ముద్దని ప్రజాశాంతి పార్టీ ఆఫీస్కి వచ్చి 15 సార్లు నన్ను కలిసి ప్రజాశాంతి పార్టీలో చేరాడు. అది అంబేద్కర్ పార్టీ, గద్దరన్న పార్టీ, అమ్ముడుపోని పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, బీసీల ఏకైక పార్టీ. ఈ దొంగలు, గజ దొంగలు ఉన్న 7 పార్టీలతో పోరాడుతున్న ఏకైక పార్టీ. ఇప్పుడు షర్మిల ప్యాకేజ్ స్టార్ కాదా? కాంగ్రెస్ని, వైఎస్ఆర్ని చంపింది, చేసింది, వీళ్ళని రోజు తిట్టి వాళ్ళందరితో ఫైట్ చేయడానికి ఇక్కడికి వచ్చి ప్యాకేజ్ స్టార్ అయిందా లేదా? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ కాదా బీజేపీలో, టీడీపీలో కలిసినప్పుడు? చిరంజీవి ప్యాకేజ్ స్టార్ కాదా కాంగ్రెస్లో కలిసినప్పుడు? కాపులందరూ చిరంజీవిని, పవన్ కళ్యాణ్ వెలువెయ్యాలా వద్దా?